నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు 75 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా ఉండి, నీ రీప్లేస్మెంట్ అవసరం పడిన వాళ్ళకి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది చేయొచ్చా లేదా అనేది చాలామంది నన్ను సాధారణంగా అడిగే క్వెషన్ అనమాట. వాళ్ళకి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది? వాళ్ళకేమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయా? డిస్కస్ చేద్దాం. బెనిఫిట్స్ అంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది నార్మల్ నీ రీప్లేస్మెంట్ కన్నా ఎనీ డే మనకు 100% బెనిఫిటే. ఎందుకంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ద్వారా నొప్పి తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వయసు పైబడిన వాళ్ళకి నొప్పి తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు తొందరగా రికవరీ అయ్యి నార్మల్ యాక్టివిటీస్‌కి తొందరగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫిజియోథెరపీ ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ హాస్పిటల్ నుండి తక్కువ రోజులలో డిశ్చార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎల్డర్లీ పీపుల్ హాస్పిటల్‌లో ఎక్కువ స్టే ఉంటే ఏమవుతుందంటే క్రాస్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఎన్ని రోజులు తక్కువగా ఉండగలిగితే అంత బెనిఫిట్ అనమాట. ఇన్ఫెక్షన్స్ తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ద్వారా అడ్వాంటేజెస్ అనమాట. ఇది మరి 75 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? అడ్వాంటేజెస్ అయితే చాలా విన్నాము. కాంప్లికేషన్స్ ఏముంటాయి? చేసుకోవచ్చా లేదా అనేది చాలా మందిలో మళ్ళీ డౌట్ ఉంటుంది. ఒకే ఒక్క కాంప్లికేషన్ అంటే 100% కాంప్లికేషన్ అని చెప్పను. కొద్దిగా సర్జన్స్ జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాల్సింది ఇది. ఏంటి అంటే ఆ వయసున్న వాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఏంటి అంటే ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా ఉంటుంది. మెనోపాజ్ తర్వాత వాళ్ళ బోన్ స్ట్రెంత్ బాగా తగ్గిపోయి బోన్‌లో పటుత్వం తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా ఉంటుందన్నమాట చాలా మందిలో. ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్‌లో మనం ఏంటంటే నార్మల్ నీ రీప్లేస్మెంట్ కన్నా రోబోటిక్‌లో కాలు ఎముకలో 2 పిన్స్ పెట్టడం, దానికి ట్రాకర్స్ అటాచ్ చేస్తాం. తొడ ఎముకలో 2 పిన్స్ పెట్టి దానికి ట్రాకర్స్ అటాచ్ చేస్తాం. ఇది చేస్తున్నప్పుడు బోన్ స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళలో ఎలాంటి ఇబ్బంది ఉండదు, తక్కువ వయసున్న వాళ్ళలో. ఈ 75 సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఏంటి అంటే ఆస్టియోపోరోసిస్ వల్ల బోన్ ఫ్రాక్చర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా మందిలో నేను ఏం ఫాలో అవుతానంటే ముందే ఎవరైతే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అడుగుతున్నారో వయసు పైబడిన వాళ్ళకి చేయించుకోవాలని ఉంటుంది, కంపల్సరీ నాకు రోబోనే కావాలి అన్నప్పుడు ఫస్ట్ ఆస్టియోపోరోసిస్‌కి మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం. డెక్సా స్కాన్ అని, బోన్ డెన్సిటీ ఎలా ఉంది చూసుకొని ఫస్ట్ బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్స్ ఇవన్నీ అడ్వైస్ చేసి బోన్ స్ట్రెంగ్త్ అంతా పెరిగిన తర్వాత సర్జరీ ప్లాన్ చేస్తాం. అదొక్క కాంప్లికేషన్, ఒక చిన్న ఇష్యూ తప్ప ఈ వయసున్న వాళ్ళు, ఆ వయసున్న వాళ్ళని కాకుండా ఏ వయసున్న వాళ్ళైనా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవచ్చు. ఎల్డర్లీ పీపుల్‌లో కొంచెం కాషియస్‌గా జాగ్రత్తగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకన్నా వేరే డిసడ్వాంటేజ్ రోబో వల్ల అయితే ఏముండదు. వాళ్ళలో రోబో చేసుకున్న తర్వాత డెఫినెట్‌గా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఇప్పటివరకు నేను చెప్పినట్టు. బోన్ మినరల్ డెన్సిటీ అనేది అందరూ ఒక ఫీమేల్స్ ఆడవాళ్ళైతే గనుక 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు డెఫినెట్‌గా చెక్ చేసుకొని ఆస్టియోపోరోసిస్ ఎలా ఉంది దాన్ని ముందు నుండే ట్రీట్ చేసుకోవడం అవసరం. మగవాళ్ళలో అయితే కనుక 60-65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు డెఫినెట్‌గా ఆస్టియోపోరోసిస్‌ని చెక్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడైతే నీ రీప్లేస్మెంట్ అవసరం పడుతుందో ఆ టైంకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్జరీ చేసుకోవచ్చు.